ఉద్యోగాలు పోయేలా చేశారు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ జీతాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు లేదా ఉపాధి పొందినటువంటి వాళ్ళు వాలంటీర్లు వాళ్ళని మోసం చేసినట్టే కదా. అట్లాగే మద్యం దుకాణాలు తీసేస్తామన్నప్పుడు ఏమైనా చెప్పారా? లేదు కదా. వాళ్ళని మోసం చేశారు కదా. దగ్గరగా వాళ్ళకి ఒక 30-40 వేల దాకా ఉద్యోగాలు పోయినాయి. అట్లాగే రేషన్ డిపోలది 20,000 మొత్తం వాళ్ళది తీసేస్తామని ఎన్నికల ముందు ఏం చెప్పలేదుగా. మరి వీళ్ళందరినీ దాదాపు 3 లక్షల మందికి వెన్నుపోటు పొడిచినట్టే కదా. ఇప్పుడు 16,000 ఉద్యోగాలు వీళ్ళు ఇస్తామన్నది ఇంకా అవ్వాల డిఎస్సి. అదే ఇక్కడ 3 లక్షల మందిదేమో ఉంచుతామని చెప్పి మోసం చేశారు. అది రియల్ గా వెన్నుపోటు పాయింట్. సంక్షేమ విషయంలో అదొక వెన్నుపోటే. కానీ జగన్ కి ఎంతవరకు మైలేజ్ వచ్చింది అనుకోవాలి ఈ వెన్నుపోటు దినోత్సవం? వీటితో పెద్దగా మైలేజ్లు ఉండదు, ఇది ఉండదు. ఇప్పుడు ఒక ఈవెంట్ చంద్రబాబు గారు పెన్షన్ గురించి ఒక సబ్ పెడతారండి. ఏం మైలేజ్ ఉంటుంది అందులో? మన వాళ్ళందరినీ కూర్చోబెట్టుకో